ఇక్కడ ఒక పెద్దమ్మ ఇక్కడ బెండకాయలు వంకాయలు మరి అవి మొరంగడ్డలు అంటారు మా సైడ్ దేరకొండ సైడ్. మరి ఇక్కడ ఏమంటారు ఒకసారి పెద్దమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే పెద్దమ్మ. ఏం పేరు పెద్దమ్మ? పద్మ. పద్మమ్మ. ఈ బెండకాయలు ఎట్లా అమ్ముతున్నావు? 40 అంటే కొంటలేరు. 40 అంటే కొంటలేరు. రైతులకు ఏం మిగులుతలేదు. అరే రామ, నీళ్ళు లేవు, ఒడిశాలు ఎండిపోతున్నాయి, తోటలు ఎండిపోతున్నాయి. అవును, అంత వేస్ట్ బతకైంది మాది. రోడ్డు మీద బతకైంది. ఎండాకాలం అయిపోయింది, రేట్లు లేవు. మరి ఏం కొద్దిగా పోసుకున్నావు. మరి గిట్టుబాటు అయితే ఎన్నింటికి వచ్చావు పెద్దమ్మ? ఇడికి 3 గంటలకు వచ్చిన. 3ంటికి వచ్చిర్రు. ఎన్నింటి దాకా అమ్ముకోవాలి ఇక్కడ? ఏమో మేము పోతే అక్కడ రైతు బజార్ కొత్తపేట జర్ర అయితే ఎండ తీసుది మంచి ఎండాకాలం నడి ఎండలా ఏది అమ్ముతావో ఏమో. నీకు పెద్ద మనిషి అయినావు, ఎందుకు నీకు ఇంటికాడ కొడుకు లేరా? పువ్వు పెట్టరా? పెడతారు. ఇవి ఇవ్వడానికి రాండరు. ఓయమ్మని అంటే మీ పిల్లలు పండిస్తారు పంట. నమస్తే అన్న. ఏం పేరు అన్న నీ పేరు? ఎందుకన్నా? ఏం లేదే, నీ బతుకు తెరు ఎట్టుంది, రైతులు ఎట్టుంది, చిన్న వ్యాపారం. ఈ రోడ్ల మీద కూర్చొని నడెండలా ఇప్పుడు ఏసీలో కూర్చుంటే కాసేపు కరెంటు పోతే అల్లాడతారు. ఆ ఏసీలో కూర్చుని ఆయన అల్లాడుతుండు. మరి ఇక్కడ ఎండ నడెండలా రోడ్డు మీద కాక ఎట్టుందన్నా? బాగుందా బతుకు తెరు? ఎట్లా నువ్వు వేసినావా పంట? కొనుక్కొచ్చు మార్కెట్లో కొనుక్కొచ్చి అమ్ము. ఎట్టుంది మరి, నడుస్తుందా వ్యాపారం? నీకు ఎంత పోస్తారు కిలో? ఈ కేజీ ఎంత నేను? మీ సేటు తెచ్చి ఇక్కడ పోస్తాడు, మీరు అమ్మాలి. ఎన్నింటికి వస్తావా నన్ను? నేను ఇప్పుడే వచ్చిర్రు. ఎన్నింటి దాకా ఉంటారు ఇక్కడ? ఇంకో గంట 2 గంటలు ఉంటాం. 2 గంటలు అమ్ముతారు. 2 గంటలు అమ్మితే నీకు ఎంత వస్తుంది? ఆయన కూలిస్తాడు. కూలి అంతే? ఎంత అమ్ము? ఎంత నమ్ము పడేసుకో. నాకు అంతే అంతే. ఎప్పుడో పడేసిన రోజులు ఉన్నాయా? ఆయన పడేస్తాడు, మనకెందుకు? ఓన్లీ నువ్వు ఇక్కడ కూలి లెక్క అంతే. అమ్ముడపోకో మనకెందుకు? ఒక సేట్ దగ్గర పని చేస్తావు. ఇక్కడ చానాలా ఈ గుండు సొరకాయలు చూడక ఒకసారి. ఈ గుండు సొరకాయలు అవ్వడక దగ్గర 20 ఏళ్ళు అవుతుంది నాకు. ఈ సొరకాయలు ఇప్పుడు యావరేజ్గా అందరు పండిస్తారు, కానీ ఈ గుండు సొరకాయలు ఏడ తెచ్చురో మన ఈయన అడుగుదాం. వ్యాపారస్తులు ఎవరక్క? ఎక్కడ మీరే నాన్న? నమస్తే అన్న, మీ పేరు? వేణు అన్న. చెప్పనా? ఏనా? ఈ గుండు సొరకాయలు ఏడ దొరికినాయి నీకు? పొలంలో దొరుకుతాయి. కాదు, ఈ పండిస్తలేరు కానీ ఇప్పుడు మోటైన ఇన్నాళ్ళు ఆయన చేయాల సదశాల పండిస్తలేరు అని చెప్పి పండిస్తున్నాం మేము. అంతేనా? మీరు ఒక్కలే పండిస్తారా? ఇంకొస్తాయా మార్కెట్? వస్తూనే ఉంటాయి. చేనుందా? ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం ఉంది. ఎకరం వల్ల మొత్తం ఈ గుండు సొరకాయలు వేసినా? అవి కూడా వేసిరు. కాబట్టి ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ అది నడుస్తుంది నడుస్తుంది. కానీ ఇదే టేస్ట్. ఎండకాడికి 30 ఏళ్ళ కింద బాగా ఇవే ఉండేది, ఇవి లేవు అప్పుడు. అవు మరి ఇప్పుడు టేస్ట్ ఉంటాయి కానీ దాన్ని ఎవరు పట్టించుకుంటారు. దీని టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఉంటే వాళ్ళు తినరు. ఎవరు పట్టించుకుంటారు? అవును, మంచికి రోజులు తక్కువ కదా. అవును మరి. ఎట్టుందా నా వ్యాపారం, సొరకాయ వ్యాపారం? మరి నీకు ఎట్లా నడుస్తుంది? బతుకుతేరు పర్లేదా? ఇప్పుడు నీకు ఎకరానికి ఎన్ని అవుతాయి, ఎన్ని క్వింటాలు అవుతాయి, ఎన్ని రోజులకు తెంపుతావు నువ్వు కాయలు? 2-3 రోజులకు 2-3 రోజులకు ఒకసారి తెంపుతారు. తెంపినప్పుడు ఎన్ని బస్తాలు అవుతాయి? 2 బస్తాలు అవుతాయి. ఎకరం అన్ని వండుతాయి ఒకటేసారి. 10-20 కాయలు 30 కాయలు వస్తాయి. అన్ని ఒకటి. టమాటా పొలం వేస్తావు, టమాటా పొలం మొత్తం టమాటా ఒకటిసారి పడుతుంది నీకు. అంతేనా? 5 బాక్సులు 6 బాక్సులు వస్తాయి. ఎకరం వేస్తే నువ్వు 3 రోజులు అవే కొన్ని మిర్చి వేస్తాం, కొన్ని టమాటా వేస్తాం, అవి వేస్తాం, అన్నీ వేస్తామా? ఎట్లా అంటే కాయ లెక్క అమ్ముతున్నావా నువ్వు? కిలోల లెక్క అమ్ముతున్నావు? కాయ లెక్కనే అమ్ముతున్నా. కాయ ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు కాయ. చాయ్ వస్తుంది. ఇంటిల్లాలు పొద్దుగులు తిన్నా పడుతున్నట్టు 10 రూపాయలకు కాయ వస్తుంది. నాకైతే చాయ్ వస్తుంది. అమ్మితే నాకు చాయ్ వస్తుంది. నీకు చాయ్ వస్తుంది? వాళ్ళ ఇంటిల్లాలు పిల్లలు అందరూ 3-4 కిలోలు అయితే అట్టే ఉంది. తింటారు వాళ్ళు. గిట్టుబాటు అవుతుందా? ఏమైతే గాలికి మరి ఎందుకు వేసావు గిట్టుబాటు కానీ నువ్వు సొరకాయ? ఇస్తాం ఇక తప్పదు. ఇక అంతే. బతుకుదేరు. ఏం చదువుకురా మీరు? డిగ్రీ కంప్లీట్ అయింది. నాయన ఇంకా చూడరా నాయన, ఒక్కొక్క ఆయన 7వ తరగతి ఫెయిల్ అయ్యే నేను ఈ జాబ్ చేయాలి ఆ జాబ్ చేయాలంటే ఆయన డిగ్రీ అయిపోయింది, గుండు సొరకాయలు అమ్ముతుండు. సిగ్గు తెచ్చుకోరు పిల్లలు. మా జాబ్లు ఏమొస్తున్నాయి? జాబులు అంటే ఇక ఏం రావు. మరి ఎట్లా ఎందుకు వస్తలేవు జాబులు? ఎందుకు వస్తాయంటే పబ్లిక్ చదువుకున్న వాళ్ళు మీకు తెలవాలి కదా. చేస్తాం. మా 15,000 జాబ్లు వస్తున్నాయి, బస్ కిరాయిలకే సరిపోతున్నాయి పైసలు. బస్ కిరాయిలకే అయిపోతుంది. డిగ్రీ చదువుకొని కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. మరి అంతే. మరి అన్న మరి ఎట్లుందన్నా మీకు వ్యాపారం? మంచిగా ఉందా? ఎన్ని బస్తాలు అమ్ముతావు నువ్వు? పొద్దు 4 బస్తాలు అమ్ముతారు. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 3 గంటలకు వస్తారు. 3 గంటలకు వస్తారు.
ఎన్నింటి దాకా అమ్ముతారు 4 బస్తాలు? 8 గంటలకు 9 గంటలకు కొంటాం. 9-10 దాకా అమ్ముతారు. ఎండలో కూర్చొని అమ్మాలి. ఎట్లా వేస్తారన్న బస్తా నిమ్మకాయలు? 1500 నుంచి 2500 రూపాయలు అమ్ముతాం. 1500-2500 ఉంటుంది ఆ బస్తా. అవును. మీకు లాస్ అయిన రోజు ఏమైనా ఉందా? ఎప్పుడన్నా ఒక రోజు నీకు నష్టం వచ్చిందా? నష్టం లాభం 2 ఉన్నాయి. 2 ఉంటాయి, నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. ఓకే అన్న పాపం డిగ్రీ చదువుకుంటూ నిమ్మకాయలు అమ్ముకుంటున్నాడు. ఏం చేయాలి జాబ్ లేక ఆ ప్రైవేట్ అందరు డిగ్రీ చదువుకొని కూడా నిమ్మకాయలు అమ్ముకుంటాడు అన్న. ఉదయం 3ంటికి వస్తాడట, 10 దాకా అమ్ముకుంటాడు. 4 బస్తాలు నిమ్మకాయలు అమ్ముకుంటే 300-500 వస్తాయట. మరి అన్నని చూసి ఆదర్శంగా తెచ్చుకోరు. మేము ఒకటే చదువుకున్నామని అమ్మాయి సంపాదించి డబ్బులు హైదరాబాద్ పంపిస్తే రూమ్ రెంట్లు కట్టుకొని సినిమాలు పోవడం కాదు. అన్నం చూసి నేర్చుకోండి యువత. వీధులు అమ్ముకుంటే వాళ్ళ కాడ తీసుకుంటే మంచిదా, సూపర్ మార్కెట్లో తీసుకుంటే మంచిదా? ఇట్లా వీధులు అమ్ముదే తీసుకునే వాళ్ళకి ఒక 100 గ్రాములు ఎక్కువ కూడా వేస్తాడు. అట్లా 1 గ్రాము కూడా ఎక్కువ ఉండదు. అవును. మార్కెట్లో పోతే 1 గ్రాము, రైతు బజార్ డిమార్ట్లో వీటిలో పోతే 1 గ్రాము ఎక్కువ ఉండదు. ఇక్కడ బయట రైతులు తీసుకొస్తే మొగ్గిస్తారు 1 కాయ కూడా ఎక్కువ వేస్తారు. అవును. ఆ రైతులు ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇది కొంటారని చెప్పేసి అది అక్కడ మళ్ళీ ఆడు కొనుక్కొని డిమార్ట్ ఏముంది రాసేస్తాడు, కరెక్ట్ పెడతాడు. 1 గ్రాము కూడా ఎక్కువ పెట్టాడు. అవును. అది వీళ్ళు ఎండలో కూర్చొని ఇట్లా కూర్చొని కష్టపడి వచ్చే 100-200కి వీళ్ళు ఇట్లా కూర్చొని బజార్లో అమ్ముకోవాలి. ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. మరి వీళ్ళ కాడ తీసుకుంటే మంచిదా, మన కస్టమర్లు సూపర్ మార్కెట్ లో తీసుకుంటే మంచిగా? ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడమే మంచిది. వాళ్ళని ప్రోత్సహించిన ఉంటుంది, వాళ్ళని బతికించిన ఉంటుంది. ఇక డి మాటలు ఆ మాటలు తీసుకుంటే వాళ్ళని బతికి ఉన్నోడే రావడం. అవును. లేవడానికి లేవు. ఇప్పుడు లేడు కష్టపడి వస్తున్నాడు పొద్దున్న సాయంత్రం అది రాత్రి అంతా తెంపి పెట్టి పొద్దున్నే తీసుకొని వస్తారు. తెల్లారి 4 గంటలకు వస్తారంటే వాళ్ళంతా కష్టం నీలాంటి వాళ్ళకి అర్థమైతే ఇంటికే వస్తారు. ఏం పేరు మీ పేరు? నా పేరు బీరప్ప సార్. నా పేరు స్వామి. ఏంటి దోసకాయలు గిత్త ఏరుకొని అమ్ముకుంటున్నాయి? అన్ని పెద్ద అయిపోయి ఏరుకొని పోయారు. అంతేనా? ఎన్నింటికి వచ్చిరా అన్న మీరు? నేను 2 గంటలకు ఇంటికాడికి వెళ్ళి వచ్చిన. 2ంటికి వచ్చిరా? ఎంత దూరం నుంచి రావాలి? ఇబ్రాహీంపట్నం. ఇక్కడికి వెళ్ళి 35 కిలోమీటర్లు ఉంటుంది. నువ్వు ఇంటికాడ పండించుకొని తెస్తావా? ఇక్కడ పండించుకొని తెస్తారా? ఎన్ని ఎకరాలు వేసిరా? వేసిన ఎకరం వేసిన. ఎకరం దోసకాయ, ఎకరం బీరకాయ. మంచిగా ఉందా? పర్లేదు ఈ వ్యాపారం? ఏం పర్వాలేదు. నీళ్ళు ఎండిపోతున్నాయి, నీళ్ళు పోయినాయి, బోర్లు ఎండిపోతున్నాయి. నీళ్ళు లేవు. దోసకాయలు మెత్తబడుతున్నాయి. బీరకాయలు మెత్తబడుతున్నాయి. ఎట్లుంది మరి? గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు రైతు గిట్టుబాటు సార్ అవుతా సార్. రైతుకి ఎప్పుడు కాదు. ఆడ రూపాయి, ఈడ 10 రూపాయలు. అంతే. 10 రూపాయలు ఎట్లా అవుతుంది? మామూలుగా రైతులకు మీరు మరి కొట్లకి వేస్తారు కదా జనాలు. ఇట్లా కొట్లకి వేస్తే ఆయన ఏజెంట్ ఆయనకి ఇష్టం వచ్చేది ఆయన అమ్ముతాడు. ఈడ మీరు ఎవరైనా అమ్ముకోవచ్చు ఇక్కడ పెట్టుకొని? ఎవరైనా పర్మిషన్ ఉండాలా? పర్మిషన్ ఏం లేదు కానీ మామూలుగా అమ్ముకోవాలి. పెద్ద డైరెక్ట్ అమ్ముకునేది ఏం లేదు. పెద్ద మరిన్ని అమ్ముకోవద్దు. అక్క ఏం చేస్తారు ఇక్కడ? కూరగాయలు అమ్ముకుంటారా? ఎన్నాళ్ళ సంది ఇక్కడ అమ్ముకుంటారు? 5 సంవత్సరాల సంది ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు. చూస్తే గిత ఒక ఇంట్లోకి పనికొచ్చే కూరగాయలు తప్ప పెద్దగా లేవు. మరి నీకేమైనా ఎట్లా వెళ్తుందా? గిట్టుబాటు అవుతుందా? ఇదే పని ఇంకా 5 ఏళ్ళ సంది. రోజు ఎన్నింటికి వస్తాక? వస్తా 5ంటికి 6ంటికి. 5ంటికి 6ంటికి వస్తావు. ఇవన్నీ నువ్వు పండించినాయనా కొనుక్కుంటావు? కొట్ల వేరే పెద్ద కొట్లలో కొనుక్కొచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటావు. ఏమైనా కూలి గిట్టుబాటు అవుతుంది దాకా? కావట్లేదా? ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. ఒకరు ఇస్తారు, ఒకరు ఇయ్యారు. ఎట్లా మరి చిన్నగా ఉన్నాయి ఆడ కొత్తిమీర పెద్ద కట్టలు కట్టి ఈ కట్ట ఎంత? 10కి 5, 6 ఇస్తాను. 10కి 5, 6 ఇస్తున్నారు. మీరు ఎట్లా కట్టలు లెక్క తీసుకుంటారా? ఇవన్నీ కేజీలు లెక్క తీసుకుంటారా? అట్లనే తీసుకుంటాం సార్. నువ్వు అమ్ముకోవడానికి ఇప్పుడు 3ంటికి వస్తావు కదా, ఎన్ని రూపాయల సామాన్ తెచ్చుకుంటావు? ఈడ పెట్టుకుంటావు 400-500 పెట్టి ఈడ అమ్ముకుంటావు. నువ్వు ఎన్నింటి దాకా? 10ంటి దాకా ఉంటావు ఈడ? 10ంటి దాకా ఉంటే అమ్ముకుంటే ఈ మొత్తం పోతాయి. ఒకనాడు వేస్ట్ అవుతాయి. వేస్ట్ అయితే లాసే నీకు. అది గ్యారంటీగా అమ్ముకుంటామని ఏం లేదు. పోతుంది లేకుంటే లేదు. అట్లా జరిగింది ఎప్పుడన్నా? ఒకనాడు ఖరాబ్ అయిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడన్నా ఖరాబ్? ఒక్కొక్క రోజు తీసుకువచ్చి పడేయాలి సార్. అంతే. ఓనాడు గిరాకు లేకుంటే ఎండాకాలం కాబట్టి వాడు పట్టిపోతాయి ఆకుకూరలు. మరి అట్లా నీకు ఇబ్బంది కావట్లేదా? ఎంత దూరం నుంచి వస్తారు మీరు? ఏ ఊరు మీది? ఎన్టీ నగర్. మాది బీదర్ నుంచి వచ్చిన 30 సంవత్సరం అవుతుంది. అరే రామ. ఇక చిన్న కారు, సన్నకారు, చిన్న వ్యాపారులు ఒక 10 రూపాయలు తక్కువ ఉన్నా 5 రూపాయలు 2 రూపాయలకు కూడా ఒక్కొక్కసారి ఇస్తారు. వీళ్ళ కాడ కొనుక్కుంటే వాళ్ళు కూడా జీవనోపాధి ఉంటుంది. మరి ఇక్కడ ఉల్లిగడ్డలు అమ్ముతుండ ఒక అన్న. ఉల్లిగడ్డలు అమ్మే అన్నకాడికి పోదాం. ఉల్లిగడ్డ కత్తి ఎట్టుందో
మరి ఉల్లిగడ్డ మంట మంతుందా చల్లారిందా ఏమన్నా? అన్న నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? యాదయ్య. ఇది నీదేనా ఈ కొట్టు? కొట్టు నాదే. నువ్వు పండిస్తున్నావా? ఇది తెచ్చి బయట ఇలా మార్కెట్లో తెచ్చి అమ్ముతున్నా సార్. మార్కెట్లో తెచ్చి అమ్ముతున్నారు. ఎట్లా క్వింటాల్ లెక్క తెస్తారా మీరు? క్వింటాల్ లెక్కనే. క్వింటాల్ ఎట్లా అమ్ముతున్నారు అన్న ఇప్పుడు? క్వింటాలు 2500, 2300, 2200. 2500 మంచిగా గడ్డను బట్టి ఉంటుంది రేటు. గడ్డ బట్టి ఉంటుంది రేటు. ఎన్నింటికి వస్తావు అన్న రోజు? రోజు 7 గంటలకు 6 గంటలకు. 6 గంటలకు వస్తారు. 6 గంటలకు మరి రోజు ఎంత అమ్ముతారు? ఎన్ని కిలోలు అమ్ముతారు అన్న మీరు? నేను క్వింటాల్న్నర అమ్ముతా. క్వింటాల్న్నర అమ్ముతారు. క్వింటాల్న్నర అమ్మితే ఎంత వస్తాయి నీకు? 500 వస్తాయి. ఎంతసేపు పొద్దుకులు అమ్మాలా? కాసేపు అమ్ముకోకపోతే 1 దాకా ఉంటాం. 1 దాకా ఉంటారు. 1 దాకా అమ్ముకోకపోతే వెళ్ళిపోతాం. ఎప్పుడన్నా నీకు ఇబ్బంది లాస్ అయ్యి వచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఇక అయినప్పుడు అవుతుంది. కంపెనీ బిజినెస్ చేసినప్పుడు లాస్ కాకుండా తలకుండా అయితే ఉండదుగా. అవును. ఓనాడు తలుగుతుంది, ఓనాడు వెళ్తుంది, ఓనాడు పోతుంది ఉంటుంది. కస్టమర్లు కూడా ఇక చిన్న చిన్న రైతులు వీళ్ళు వ్యాపారుల కాడ కొంటే 100కు 4 కిలోలు ఇచ్చే కాడ 5 కిలోలు కూడా ఇస్తారు. అదే సూపర్ మార్కెట్లలో కొంటే మనకు గిట్టుబాటు కాదు. వాళ్ళు రేట్ అతికించి పెడతారు. వాళ్ళకు కోట్లు ఉంటాయి కాబట్టి బిజినెస్ నడుస్తుంది. వీళ్ళ కాడ కొనండి, బేరం చేసి 10 రూపాయలు తగ్గించి ఆయన ఇస్తారు.